రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు యాక్టివ్గా మారాయని, రేపు కేరళను తాకుతాయని అన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు రాష్ట్రంలో ఎండలు తగ్గుతున్నాయి. ఇన్ని రోజులు ఎండలతో సతమతమైన ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి వారం రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది. 2 రోజులు ఆరెంజ్ అలర్ట్, ఆ తర్వాత 4 రోజులకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఈదురుగాలులు 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఎల్లో అలర్ట్ ఇచ్చిన జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఆ తర్వాత 4 రోజులకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పింది. హైదరాబాద్ సిటీలోనూ మోస్తరు వర్షం, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాల్లో కొంచెం వేగం పెరిగింది. మొన్నటిదాకా స్తబ్దుగా ఉన్న రుతుపవనాలు ఇప్పుడు చురుగ్గా మారాయి. ఇప్పటికే అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. కేరళ తీరం సమీపానికి వచ్చాయి. దీంతో రేపు రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ తెలిపింది. అక్కడి నుంచి మరో 5-6 రోజుల్లో మన రాష్ట్రానికి రుతుపవనాలు వచ్చే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత తగ్గనున్నాయి. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కు కన్నా తక్కువకు దిగొచ్చాయి. కేవలం 2 జిల్లాల్లోనే 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 5 జిల్లాల్లో 43 డిగ్రీలు, 21 జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీలు, 5 జిల్లాల్లో 40 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్షాలొస్తే టెంపరేచర్లు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ సిటీలోనూ టెంపరేచర్లు కొంత తగ్గాయి. అత్యధికంగా ముషీరాబాద్ సర్కిల్లో 41.7 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. అంబర్పేట, గోషామహల్లో 41.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.